హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి ఏదైతే బ్లౌజ్ ఉంటుందో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ ఆర్ట్స్ అన్నది చాలా సింపుల్గా ఏ విధంగా వేసుకోవాలి ఏంటి అన్నది క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ రోజు మన ఛానల్లోని ఈ వీడియో కానీ మీరు చూస్తే మీకున్న ఏవైతే డాట్స్కి సంబంధించిన ప్రతి డౌట్ అయితే మీకు క్లియర్ అయితే మాత్రం అయిపోతుంది. బట్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అయితే మాత్రం అర్థమవుతుంది. ఈ యొక్క బ్లౌజ్ వచ్చేసి 34 సైజ్ ఏంటి. ఇందులో మనం వచ్చేసి 3 అయితే మాత్రం ఉంటాయి అన్నమాట. 30 కన్నా తక్కువ సైజు, 30 కన్నా పెద్ద సైజు, 40 కన్నా పెద్ద సైజు, ఈ 3 సైజులు అయితే మాత్రం ఉంటాయి అండి. ఇక్కడ కానీ మీరు చూసుకుంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఏదైతే సీమ్ అలవెన్స్లు ఉంటాయో సీమ్ అలవెన్స్లతో కలిపి అనేది డాట్స్ అయితే మాత్రం తీసేస్తారండి. సో బిగినర్స్కి తెలియకుండా ఆ విధంగా అయితే తీసేస్తారు. ఎప్పుడైతే ఈ యొక్క మెజర్మెంట్ అంటే సీమ్ అలవెన్స్తో కలిపి ఏదైతే డాట్ ఉంటుందో డాట్ లెంత్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఏదైతే హాఫ్ ఇంచ్ ఉంటుందో ఈ యొక్క హాఫ్ ఇంచ్ అనేది సీమ్ అలవెన్స్లోకి అయితే మాత్రం వెళ్ళిపోతుంది. సీమ్ అలవెన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే మనం చూసుకున్నట్టయితే ఏదైతే డాట్ యొక్క లెంత్ అయితే తగ్గిపోయి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే మాత్రం పోతుంది అండి. సో అందు గురించి మీరు ఏం చేయాలంటే ఏదైతే సీమ్ అలవెన్స్ ఉంటుందో సీమ్ అలవెన్స్ వదిలేసుకొని డాట్స్ అయితే మాత్రం వేసుకోవాలి. ఇటుపక్క మీరు హాఫ్ ఇంచ్ ఇచ్చుకుంటే హాఫ్ ఇంచ్, పావు ఇంచ్ ఇచ్చుకుంటే పావు ఇంచ్, ఈ విధంగా స్ట్రైట్గా గీత అయితే కొట్టేసుకోవాలి. కిందన హాఫ్ ఇంచ్ ఇచ్చుకుంటాం కాబట్టి హాఫ్ ఇంచ్ కిందన కూడా ఇలా స్ట్రైట్గా గీత అయితే మాత్రం గీసుకోవాలి అండి. అలాగే ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఏదైతే కరువు తిరుగుతుందో కరెక్ట్గా ఈ యొక్క కరువు నుంచి కరెక్ట్గా ఏంటి అంటే అది పెద్ద సైజ్ అయినా నార్మల్ సైజ్ అయినా ఏ సైజ్ అయినా సరే ఈ యొక్క డాట్ నుంచి సీమ్ అలవెన్స్ వదిలేసుకొని పక్కన డాట్ నుంచి కరెక్ట్గా 2.5 దగ్గర అయితే మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే మాత్రం గీసుకోవాలి అండి. మీరు పెద్ద సైజ్ తీసుకున్నా చిన్న సైజ్ తీసుకున్నా ఏ సైజ్ తీసుకున్నా ఏదైతే ఇక్కడ డిస్టెన్స్ ఉంటుందో ఈ యొక్క డిస్టెన్స్ మనం వచ్చేసి 2.5 అయితే మాత్రం తీసుకోవాలి అండి. ఇక్కడ నేను వచ్చేసి 34 సైజ్, 30 కన్నా చిన్న సైజు బ్లౌజెస్కి మనం ఏంటి అంటే డాట్ యొక్క ఇంటెక్ 1.5 అయితే మాత్రం తీసుకుంటామండి. పెద్ద సైజు బ్లౌజెస్ 30+ ఉన్న వాటికి వచ్చేసి మనం 1.5 అయితే మాత్రం తీసుకుంటాం అండి. 40+ అంటే 40 కన్నా పెద్ద సైజ్ బ్లౌజెస్కి మనం పావు తక్కువ 2 ఇంచెస్ అయితే తీసుకుంటామండి. డాట్ యొక్క ఇంటేక్ అనమాట. డాట్ యొక్క ఇంటేక్ అంటే ఇక్కడ మనం డాట్స్ అనేది క్లోజింగ్ చేస్తాం కదా, సో దాని గురించి అని చెప్పేసి ఇది మనకి ఎంత 30+ సైజ్ కాబట్టి ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఏదైతే డాట్ యొక్క ఇంటేక్ ఉంటుందో నేను 1.5 దగ్గర అయితే తీసుకుంటున్నానండి. కరెక్ట్గా 1.5 అన్నది నేను లెఫ్ట్ సైడ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. అలాగే రైట్ సైడ్ కూడా వచ్చేసి 1.5 అయితే మార్కింగ్ అయితే చేస్తున్నానండి. అలాగే ఏదైతే డాట్ యొక్క లెంత్ ఉంటుందో డాట్ యొక్క లెంత్ వచ్చేసి 2.5 అయితే తీసుకుంటున్నానండి. ఏదైతే ఇక్కడ సీమ్ అలవెన్స్ ఉంటుందో సీమ్ అలవెన్స్ అనేది వదిలేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఏదైతే సీమ్ అలవెన్స్ ఉంటుందో సీమ్ అలవెన్స్ అనేది వదిలేసుకొని కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేసి నేను 2.5 దగ్గర అయితే మార్కింగ్ అయితే మాత్రం చేస్తున్నానండి. సో ఏదైతే డాట్ ఉంటుందో ఈ యొక్క డాట్ ఇందులోకి ఈ యొక్క డాట్ ఇందులోకి అయితే మాత్రం కలుపుకోవాలి ఏంటి స్ట్రైట్గా అన్నది. ఎప్పుడు కూడా వచ్చేసి సీమ్ అలవెన్స్ అన్నది వదులుకొని మనం డాట్స్ కానీ వేసుకుంటే మనకి ఏదైతే షేప్ ఉంటుందో షేప్ మనకి పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మనకి మెయిన్ డాట్ అయితే మాత్రం వచ్చేసింది. ఈ యొక్క మెయిన్ డాట్ వచ్చేసి మీరు పర్ఫెక్ట్గా కానీ వేయకపోతే మీకు బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ అయితే మాత్రం పోతుందండి. ఏదైతే ఈ యొక్క బ్లౌజ్ ఉంటుందో ఈ యొక్క బ్లౌజ్లోని కొంతమంది వచ్చేసి డాట్స్ అయితే మాత్రం పక్కకు వెళ్ళిపోతున్నాయి అనేసి అయితే అంటారండి. దాని మెయిన్ రీజన్ వచ్చేసి ఏదైతే ఇక్కడ డిస్టెన్స్ ఉంటుందో ఈ యొక్క డిస్టెన్స్ సీమ్ అలవెన్స్ అన్నది వదిలేసుకొని కరెక్ట్గా లెంత్ కానీ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎంత వచ్చింది, పావు తక్కువ 4 అయితే మాత్రం వచ్చింది. ఎప్పుడు కూడా ఈ యొక్క డిస్టెన్స్ అంటే ఏదైతే ఇక్కడ డిస్టెన్స్ ఉంటుందో ఈ యొక్క డిస్టెన్స్ ఎప్పుడు కూడా 4 ఇంచెస్ దాటైతే మాత్రం వెళ్ళకూడదు అండి. 4 ఇంచెస్ కానీ దాటి కానీ వెళ్తే మనకి ఏదైతే డాట్ ఉంటుందో ఈ యొక్క డాట్ అయితే సైడ్కి అయితే వెళ్ళిపోతుందండి. ఈ యొక్క డిస్టెన్స్ మనకి వచ్చేసి పావు తక్కువ 4, 3.5 ఈ రేంజ్లోనే రావాలి కానీ 4 ఇంచులు దాటి అయితే మాత్రం వెళ్ళకూడదు. 4 ఇంచులు కానీ దాటి వెళ్తే మనకి ఖచ్చితంగా వచ్చేసి ఏదైతే డాట్ ఉంటుందో డాట్ అయితే మాత్రం పక్కకైతే మాత్రం వెళ్ళిపోతుంది అండి. అలాగే కొంతమందికి వచ్చేసి కోన్ షేప్ లాగా షార్ప్గా కావాలి అని అనుకుంటారండి డాట్స్. సో అటువంటి వారికి ఏంటి అంటే మనం పావు తక్కువ 3 అయితే మాత్రం పెడతామండి. ఏదైతే సీమ్ అలవెన్స్ ఉంటుందో సీమ్ అలవెన్స్ అనేది వదిలేసుకొని పావు తక్కువ 3 అయితే పెడతాము అనమాట. ఇది కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. షార్ప్గా తన్ని పెట్టడం అంటే మీరు ఓల్డ్ మూవీస్లో కానీ చూస్తే ఏవైతే బ్లౌజెస్ ఉన్నాయో బ్లౌజెస్ మనకి చాలా షార్ప్గా కోన్ టైప్ లాగా అయితే మాత్రం వస్తాయి అనమాట. కొంతమంది ఏంటి అంటే అలా షార్ప్గా అయితే ఇష్టపడతారు కదా, సో అటువంటి వారికి మనం కింద నుంచి కరెక్ట్గా పావు తక్కువ 3 అయితే మాత్రం పెట్టుకుంటాం అండి. అలా షార్ప్గా ఎవరికి వేస్తామంటే ఎవరికైతే చెస్ట్ అనేది తక్కువగా ఉంటుందో ఎవరికైతే చెస్ట్ లేదో
అటువంటి వారికి మనం వచ్చేసి పావు తక్కువ 3 అంటే షార్ప్గా అయితే పెట్టుకుంటాం. షార్ప్గా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే చెస్ట్ లేని వాళ్ళకి కూడా చెస్ట్ ఉన్నట్టుగా అయితే మాత్రం కనిపిస్తుంది. అలాగే కొంతమందికి చెస్ట్ కూడా ఉంటుంది, బట్ వాళ్ళు ఏంటి అంటే షార్ప్గా అయితే మాత్రం ఇష్టపడతారనమాట. అలాగే కొంతమంది ఏంటి అంటే ఫ్లాట్గా కావాలి, మనకు షార్ప్గా వద్దు అని అనుకుంటారు కదా, అటువంటి వారికి వచ్చేసి మనం 2.5 దగ్గర అయితే డాట్ యొక్క లెంత్ అయితే మార్కింగ్ అయితే చేస్తామండి. సీమ్ ఎలవెన్స్ అని వదిలేసి, అంటే పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి లెంత్ డాట్ యొక్క లెంత్ వచ్చేసి 2.5 అయితే మాత్రం పెట్టుకోవాలి అండి. కొంతమందికి చెస్ట్ ఉంటుంది, బట్ ఏంటి అంటే వాళ్ళకి షార్ప్గా అయితే వద్దు, మాకు ఆల్రెడీ చెస్ట్ ఉంది, మళ్ళీ అది షార్ప్గా కనిపిస్తుంది, హెవీగా కనిపిస్తుంది, అటువంటి వారికి కూడా వచ్చేసి 2.5 అయితే మాత్రం మార్కింగ్ అయితే చేసుకుంటామండి. అంటే ఎవరికైతే ఫ్లాట్గా కావాలో చెస్ట్ ఎక్కువగా ఉన్నట్టు కనిపించకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మనం 2.5 దగ్గర అయితే మార్కింగ్ అయితే మాత్రం చేసుకోవచ్చు అండి. బట్ 90% అందరికీ కూడా 2.5 అయితే మాత్రం సరిపోతుంది. అలాగే ఇక్కడ కానీ మీరు చూసుకుంటే సైజ్ వచ్చేసి మనకి 34 సైజ్ ఏంటి ఇది. సో 34 సైజ్ కాబట్టి ఇక్కడ వాళ్ళకి నిబుల్ పాయింట్ వచ్చేసి 9 or 9.5. నేను ఆది బ్లౌజ్లో అయితే చూసానండి. ఎఫెక్ట్స్ పాయింట్ వాళ్ళకి వచ్చేసి 9 ఇంచెస్ అయితే వచ్చిందండి. కరెక్ట్గా ఏదైతే షోల్డర్ మనం సీమ్ ఎలవెన్స్ అయితే ఇచ్చుకున్నామో ఆ యొక్క సీమ్ ఎలవెన్స్ అనేది వదిలేసుకొని కరెక్ట్గా 9 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి 9 ఇంచెస్ అయితే మాత్రం వచ్చింది. సో 9 ఇంచ్ దగ్గర ఒక డాట్ అయితే మాత్రం పెడుతున్నాను. ఒకటి బాగా గుర్తు పెట్టుకుని, ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో నిపుల్ పాయింట్ డ్రెస్సెస్ అయినా సరే, మోడల్ బ్లౌజెస్ అయినా సరే, నార్మల్ బ్లౌజెస్ అయినా సరే, ఏ బ్లౌజెస్ అయినా సరే, ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో నిపుల్ పాయింట్ మీదకి ఎప్పుడు కూడా డాట్ అయితే మాత్రం వెళ్ళకూడదండి. నిపుల్ పాయింట్ నుంచి కరెక్ట్గా మనకి 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మధ్యని గ్యాప్ అయితే మాత్రం ఉండాలండి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుంది అనమాట. అంటే మీరు ఏ మోడల్ బ్లౌజ్ తీసుకున్నా సరే, ఏదైనా సరే నిపుల్ పాయింట్ ఏదైతే ఉంటుందో నిపుల్ పాయింట్ మీదకైతే డాట్ అయితే మాత్రం వెళ్ళకూడదు. ఖచ్చితంగా గ్యాప్ మనకి వచ్చేసి 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ అయితే మాత్రం గ్యాప్ అయితే ఉండాలండి. ఎక్కడైతే నిపుల్ పాయింట్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకున్నామో దానికి స్ట్రైట్గా అయితే మాత్రం మనం ఇలా లైన్ అయితే స్ట్రైట్గా లైన్ అయితే కలుపుకోలేండి. ఇది మన గైడ్ లైన్ గురించి అని చెప్పేసి, ఏదైతే మనం ఇక్కడ సీమ్ ఎలవెన్స్ అయితే ఇచ్చుకున్నామో ఆ యొక్క సీమ్ ఎలవెన్స్ అనేది వదిలేసుకోవాలండి. సో సీమ్ ఎలవెన్స్ అనేది వదిలేసుకుని ఇక్కడ ఎంతైతే డాట్ యొక్క లెంత్ ఎంతైతే పెట్టామో కరెక్ట్గా ఇక్కడ కూడా అంతే పెట్టాలి. ఇక్కడ ఒకవేళ పావుతకు 3 పెడితే ఇక్కడ పావుతకు 3 పెట్టాలి, ఇక్కడ 2.5 పెడితే ఇక్కడ 2.5 పెట్టాలి, ఇక్కడ 2.5 పెడితే ఇక్కడ 2.5 అయితే పెట్టాలి. ఏదైతే ఇక్కడ డాట్ యొక్క లెంత్ ఎంతైతే తీసుకుంటున్నామో ఈ యొక్క డాట్ యొక్క లెంత్ కూడా అంతే రావాలి. ఇక్కడ 2.5 కాబట్టి కరెక్ట్గా ఏదైతే సీమ్ ఎలవెన్స్ ఉంటుందో వదిలేసుకొని కరెక్ట్గా 2.5 దగ్గర అయితే మార్కింగ్ అయితే మాత్రం చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చేసుకున్న తర్వాత ఇటుపక్క 1/4 ఇంచ్, ఇటుపక్క 1/4 ఇంచ్, అంటే 2 సైడ్స్ కూడా మనం వచ్చేసి 1/4 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్స్ అయితే మాత్రం కలిపేసుకోవాలి. డాట్స్ అయితే చాలా మంది టెన్షన్ అయితే పడతారు, కష్టమని. చాలా చాలా ఈజీ అండి, ప్రాబ్లం అయితే లేదు. కంప్లీట్గా వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఏదైతే మనం ఎల్ షేప్ లాగా అయితే గీసుకుంటున్నామో, అంటే ఫ్రంట్ పార్ట్కి మనం ఎల్ షేప్ లాగా అన్నది ఏదైతే ఆర్మ్ రౌండ్ యొక్క డౌన్ అయితే తీసుకుంటాం కదా, కరెక్ట్గా అక్కడి నుంచి కరెక్ట్గా అంటే ఏదైతే ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంటుందో ఈ యొక్క పాయింట్ నుంచి కరెక్ట్గా 1/2 ఇంచ్ దగ్గర అయితే మార్కింగ్ అయితే మాత్రం చేసుకోవాలండి. 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఈ యొక్క 1/2 ఇంచ్లో మళ్ళీ 1/4 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే గీసుకోవాలి. సో మార్కింగ్ గీసుకున్న తర్వాత ఈ రెండింటికి డిస్టెన్స్ ఎంత వచ్చింది అనేది చూసుకుంటే మనకి దగ్గర దగ్గర 1.5 అయితే మాత్రం వచ్చింది కదండి. అదే 1.5 ఇక్కడ కూడా అనేది మనం కరెక్ట్గా మార్కింగ్ అనేది పెట్టుకొని, అలాగే ఏదైతే ఈ రెండింటికి డిస్టెన్స్ కూడా 1.5 ఉందా లేదా అన్నది చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే మాత్రం మనం మెజర్మెంట్ అయితే చూసుకోవాలి. అంటే ఏదైతే ఉంటుందో ఇది మనకి ట్రయాంగిల్ షేప్ అయితే మాత్రం రావాలి. ట్రయాంగిల్ షేప్ వస్తే మనకి ఏదైతే కప్ ఉంటుందో కప్ యొక్క ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ట్రయాంగిల్ షేప్ అయితే మాత్రం వచ్చిందండి. ఇలా 1.5 వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ ఈ యొక్క డాట్ ఉంటుందో ఈ యొక్క డాట్ వచ్చేసి ఇందులోకి అయితే మాత్రం కలిపేసుకోవాలండి. స్ట్రైట్గా వచ్చేసి ఇలా స్ట్రైట్గా అయితే మాత్రం కలిపేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, కొంతమంది ఏం చేస్తారంటే బిగినర్స్ ఏదైతే ఇక్కడ డాట్ ఉంటుందో ఈ యొక్క డాట్ వచ్చేసి ఇక్కడతోనే స్టాప్ అయిపోతారు అనమాట. ఎప్పుడు కూడా ఇక్కడతోనైతే మాత్రం స్టాప్ అవ్వకూడదు ఏంటి, ఏదైతే రౌండ్ తిరుగుతుందో రౌండ్ తిరుగుతున్నటువంటి ప్లేస్ వరకు అయితే మాత్రం వెళ్ళాలన్నమాట. బిగినర్స్ తెలియక ఏం చేస్తారంటే ఇక్కడతోనే అన్నది స్టాప్ అయిపోతారు. అలా ఎప్పుడు చేయొద్దు. ఏదైతే రౌండ్ తిరుగుతుందో ఇక్కడ ఏదైతే ఎండింగ్ ఉంటుందో ఈ యొక్క ఎండింగ్ వరకు అన్నది మనం అయితే మాత్రం వెళ్ళాలండి. ఇలా మనకి ఏదైతే బ్లౌజ్ ఉంటుందో బ్లౌజ్ మనకి ఏదైతే ఇక్కడ షేప్ ఉంటుందో
ట్రయాంగిల్ షేప్ మనకి 3 సైడ్స్ కూడా మనకి ఈక్వల్గా కానీ వస్తే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుందండి. అలాగే కొంతమందికి ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్లోని కానీ మీరు చూసుకున్నట్టయితే వాళ్ళకి కొంతమందికి లూజ్ ఎక్కువగా అన్నది వస్తుంది అనమాట. అంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత లూజ్ అయితే వస్తుంది. దాని మెయిన్ రీజన్ వచ్చేసి ఏదైతే డాట్ యొక్క లెంత్ ఉంటుందో డాట్ యొక్క లెంత్ సరిగ్గా తీసుకోకపోయినా, ఆర్మ్ రౌండ్ యొక్క డౌన్ కానీ మీరు సరిగ్గా కానీ తీసుకోకపోయినా, ఏదైతే చెస్ట్ ఉంటుందో చెస్ట్ భాగంలో మనకి వచ్చేసి లూజ్ అయితే మాత్రం మనకి బాగా అయితే మాత్రం వచ్చేస్తుందండి. కామన్గా చాలా మంది ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏంటి అంటే ఏదైతే ఇక్కడ సైడ్స్ ఉంటుందో సైడ్స్ కొంతమందికి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ముడతలు అన్నది వచ్చేస్తుంది. ఎవరికైతే ఈ విధంగా ముడతలు వస్తుంది అనుకుంటారో, ఏదైతే ఈ యొక్క సైడ్ ఎక్కడైతే ముడతలు వస్తుందో ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క సైడ్ ఉన్నటువంటి ముడతలు కానీ ఉగ్గులు కానీ రాకుండా అయితే మాత్రం ఉంటాయి ఏంటి. లేదు అనుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఒక 1/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ తీసుకొని ఇలా క్రాస్గా అనేది కటింగ్ అయితే చేసేసుకుంటారు. అలా చేసుకున్నా సరే ఏవైతే సైడ్ అన్నది మనకి ముడతలు ఉగ్గులు వస్తాయి కదా, అటువంటివి రాకుండా అయితే మాత్రం ఉంటాయండి. ఈ విధంగా అనేది చాలా సింపుల్గా మనం బ్లౌజ్ యొక్క డాట్స్ అయితే మాత్రం వేసుకోవచ్చండి. సో మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కానీ కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.